హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి అండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. రైస్లోకైనా టిఫిన్స్లోకైనా అదిరిపోతుంది. అది గ్యారంటీ. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. టమాటా పచ్చడి చేసేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు. అదేంటో ఫుల్ వీడియో అయితే చూసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అదేంటో కదండి, కొత్తిమీర వేస్తే టేస్టే మారిపోతుంది. అలాగే చిన్న సైజు చింతపండును కూడా తీసుకోండి. అందంగా ఉన్న గిన్నె తీసుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి చూసుకుని వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇందులోనే వేరుశెనగులను అయితే వేసుకోండి. నేను వచ్చేసి 2 స్పూన్లు వేరుశెనగులను అయితే వేసుకుంటున్నాను. అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వేరుశెనగులు వేగాక ఇందులోనే 2 స్పూన్లు పచ్చెనపప్పును కూడా వేసుకోవాలి. పచ్చెనపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి. అలానే పోపులు అయితే మాడపెట్టుకోకండి. పచ్చెనపప్పు కూడా వేగాక ఇందులోనే 2 స్పూన్లు మినపప్పును కూడా వేసుకోండి. వేరుశెనగ పిక్కలు, పచ్చెనపప్పు, మినపప్పు 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఇవి కూడా వేగిపోయాక ఇందులో అల్లం ముక్కలను కూడా వేసేయండి. అల్లం బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. అల్లం ముక్కలను అయితే వేపేసుకోవాలి. అల్లం వేగాక ఇందులోనే 1 స్పూన్ ధనియాలను కూడా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రను కూడా వేసేయండి. ఇప్పుడు వీటిని కొంచెం సేపు వేగనివ్వండి. ఇవి కూడా వేగాక ఇందులోనే మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. 3 పచ్చిమిర్చిని, 6 ఎండుమిర్చిని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి వేగేంత వరకు వేపుకోవాలండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి త్వరగానే వేగిపోతాయి. అవి వేగాక ఇందులోనే వెల్లుల్లిపాయ రెబ్బలను అయితే వేసుకోండి. నేను వచ్చేసి 6 వెల్లుల్లిపాయ రెబ్బలను అయితే వేస్తున్నాను. వెల్లుల్లిపాయ రెబ్బలు వేసిన వెంటనే స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఎక్కువ వేపుకోని అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా ప్లేట్లోకి సెపరేట్ చేసేయండి. అదే ప్యాన్లో ఆయిల్ అంటే ఉంచుకోండి. ఆయిల్ తక్కువ అవుతుంది అంటే కొంచెం ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఇందులో టమాటా ముక్కలను అయితే వేసేయండి. నేనైతే త్వరగా అయిపోతుందని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. కావాలి అంటే పెద్దగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా కట్ చేయడం వల్ల కొంచెం త్వరగా అవుతుంది. టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గిపోవాలండి. టమాటా ముక్కలు మగ్గాక ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందండి. అలా సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. అలా మగ్గాక ఇందులోనే కొత్తిమీర కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకోవాలండి. కొత్తిమీర ఎంత ఉన్నా వేసుకోవచ్చండి. ఎక్కువ ఉన్నా వేసుకోవచ్చు, తక్కువ ఉన్నా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసుకునే కొద్దీ. నేను వచ్చేసి 5 టమాటా కాయలను అయితే తీసుకున్నాను. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలా అని కొత్తిమీర ఎక్కువ వేసుకోకండి, కొత్తిమీర టేస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి తక్కువ వేసుకొని చూసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసాక ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఎక్కువ వేయించుకోని అవసరం లేదు. ఇందులోనే చింతపండును కూడా వేసేయండి. వేసేసి కొంచెం సేపు మగ్గనిస్తే సరిపోతుందండి. చింతపండు వేసాక రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకుని చింతపండు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఈ పచ్చడి వచ్చేసి రైస్లోకి కానీ టిఫిన్స్లో కానీ ఎందులో కన్నా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, వాటిని కూడా చూసేసి నచ్చితే కనుక లైక్ చేయండి. పోపులన్నీ బాగా చల్లారాలండి. చల్లారాక మిక్సీ అయితే పట్టుకోవాలి. మనం రైస్లోకి కావాలి అంటే వాటర్ కొంచెం తగ్గించుకోండి. లేదు టిఫిన్స్లోకి కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పోపు అయితే అవసరం లేదు, మీకు పోపు ఇష్టం అయితే పెట్టుకోవచ్చు. కానీ ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మర్చిపోకండి. వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.